భాగ్య మా తమ్ముడు వచ్చండు. వేడి వేడి బువ్వదేవన్నా చలి బువ్వదేవన్నా? తమ్ముడు వేడి తినడు చలిదేదే. అట్లనే కూల్ డ్రింక్స్ ఏమన్నా తీసుకురా. స్టీల్ గ్లాసులనా గాజు గ్లాసులనా? స్టీల్ గ్లాసు. సాదా గ్లాసా డిజైన్ గ్లాసా? డిజైన్ గ్లాసులదే. గీతలదా పువ్వులదా? పువ్వుల గ్లాసులదే. రాదా ఏమొర్రితాను? గులాబీ పువ్వులదా మల్లె పువ్వులదా? తమ్మునికి గులాబీ పువ్వు అంటే బాగా ఇష్టం. గులాబీ పువ్వుల గ్లాసుల్లో పట్టుకరా. మన ఇంట్లో గులాబీ పువ్వులు ఉన్న డిజైన్ గ్లాస్ లేదు. సరే ఏదో ఒక గ్లాసులా చల్లటి నీళ్లు పట్టుకరా. సరే సరే. అయ్యో పాపం మీ తమ్ముడికి అట్టి చల్లటి నీళ్ళే ఇస్తావా? రాక రాక ఇంటికి వచ్చిండు. ఆయిల వరకు బుక్కడంత తింటాడు గాని ఆ నీళ్లు పట్టుకొని రా. ఏమండి టిఫిన్ ఏం చేయమంటారు? పూరి ఆలు కర్రీ చెయ్యే. వినబడట్లేదండి. పూరి ఆలు కర్రీ. నాకేట వినబడుకుంటుంది, కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? పూరి ఆలు కర్రీనే. నేను చెప్తాను, ఉప్మా చెయ్యమ్మా. ఓ ఉప్మానా? నేను కూడా అదే అనుకున్నాండి, మీరు కూడా అదే చెప్పారు. సరే సరే చేస్తానండి. అంజలి, నేనంటే మా ఆవిడికి ఎంత ఇష్టమో తెలుసా? చలికాలం వచ్చిందని నా కోసం వేడి నీళ్ళు పెడుతుంది. వావ్, స్నానానికా? అంట్లు తోమడానికి. సరే సరే ఉంటాను, మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మగారు టీ తీసుకోండి. ఏంటే టీలో ఇంత బూస్ట్ చేసావు? ఒక స్పూన్ వేస్తే సరిపోయేది కదా. ఇంత బూస్ట్ చేసుకుంటూ వెళ్తే డబ్బా వారం రోజుల కంటే ఎక్కువ రాదే. సారీ అమ్మగారు, కప్పు మారిపోయింది, నా కప్పు మీకు వచ్చింది. అంటే అది రాత్రి పాలకోవ తెచ్చినా కదా, కొంచెం తీసుకురా. నీ ఆరోగ్యం కోసం నేను తినాల్సి వచ్చింది ఆ పాలకోవ. నా ఆరోగ్యం కోసం నువ్వు పాలకోవ తినేదేంది? మొన్న నువ్వు స్వీట్లు ఎక్కువ తిని పట్టు వస్తుంది, నేను డైట్ చేయాలన్నావు కదా, అందుకని నేను తిన్నా. ఏంది కేజీ ఒకదానే తిన్నావా? నీ ఆరోగ్యానికంటే కేజీ పాలకోవ నాకేం ఎక్కువ కాదు.